హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే సెకండ్ ఫేజ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో చాలా జాగ్రత్తగా అయితే వినండి. సో వెబ్ ఆప్షన్స్ టైంలో ఈ మిస్టేక్స్ మాత్రం చేయకండి. అవి ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చు. తర్వాత రాబోయే సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ప్రతిదీ కూడా మీకు అప్డేట్ అయితే చేయడమే జరుగుద్ది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఏంటంటే మనకిప్పుడు సెకండ్ ఫేజ్ అయితే కాదనమాట, ఇది ఫైనల్ ఫేజ్ అనమాట. అంటే ఒక విషయం గుర్తుంచుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ సెకండ్ ఫేజ్ కనుక దాటితే మనకి ఇంకా ఫైనల్ ఇంకా ఏ ఫేజ్ అయితే ఉండదన్నమాట. సో సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్ కాబట్టి చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ వాళ్ళు చూసుకుంటే సెకండ్ ఫేజ్కి వెళ్దాం అనుకుంటారు. బట్ మీరు వెళ్ళొచ్చు, కాకపోతే ఈ రిక్వైర్మెంట్స్ ఉండాలి. అంటే మీరు ఎలాగైనా వెళ్ళొచ్చు, బట్ ఒకటి ఆలోచించుకొని మీరైతే దిగాలి ఇందులోకి అయితే. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్‌లోని మంచి కాలేజ్‌లో అంటే బెటర్ కాలేజ్‌లో మీకు సీట్ కనుక వచ్చిందనుకోండి, సర్లే అందరూ సెకండ్ ఫేజ్‌కి వెళ్తున్నారు ఇంకా బెటర్ వస్తదని చెప్పి వెళ్లారనుకోండి. ఇన్‌కేస్ సెకండ్ ఫేజ్‌లో కనుక మీకు బెటర్ కాలేజ్ కన్నా తక్కువ కాలేజ్ వస్తే ఖచ్చితంగా అందులోనే జాయిన్ అవ్వాలి. ఇంకా ఏ ఆప్షన్ ఉండదు. ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఇది మేనేజ్మెంట్‌కి అయితే వెళ్ళిపోతుంది. సో అందుకోసమే చెప్తున్నాను. ఫస్ట్ ఫేజ్‌లో బెటర్ కాలేజ్, బెటర్ సీట్ వస్తే మాత్రం సెకండ్ ఫేజ్‌కి అయితే వెళ్ళకండి. ఎందుకంటే చాలా తక్కువ సీట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకున్నారు, ఫస్ట్ ఫేజ్‌లో పెట్టుకుంటారు కరెక్ట్‌గానే ఉంది. బట్ సెకండ్ ఫేజ్‌లో గనుక ఆర్డర్ తప్పి సో టాప్ కాలేజ్ కాకుండా దానికన్నా కింద కాలేజ్ ఏమన్నా వచ్చాయనుకోండి, ఇంక సెకండ్ ఫేజ్‌లో ఇంకా ఫస్ట్ ఫేజ్ వచ్చిన కాలేజ్ అయితే మీకు రాకపోతే మాత్రం ఇంకా సెకండ్ ఫేజ్ సంబంధించి అయితే మీరు ఏ కాలేజ్ వస్తుందో ఆ కాలేజ్‌లోనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకోసమే ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి బెటర్ కాలేజ్ వస్తే మాత్రం సెకండ్ ఫేజ్‌కి అయితే వెళ్ళమాకండి. సో సెకండ్ ఫేజ్ వాళ్ళు చూసుకుంటే సెకండ్ ఫేజ్ సంబంధించి ఏంటంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ సంబంధించి చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. సో మీకు ముందుగా ఆల్రెడీ ఒక వీడియో చూసాను నేనైతే. వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో కట్ ఆఫ్ బేసిస్‌కి వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే మీ ర్యాంక్ తగ్గట్టుగా కట్ ఆఫ్ సంబంధించి లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఏదో టాప్ కాలేజ్ నుంచి పెట్టుకోవాలని చెప్పేసి అంటారు. బట్ కరెక్టే. కాకపోతే మీకు ర్యాంక్ తగ్గట్టుగా లేకపోతే మాత్రం మీకు సీట్ అయితే రాదు. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ర్యాంక్ చూసుకుంటే 10,000 అయితే వచ్చింది. సో కట్ ఆఫ్ చూసుకుంటే 5,000 ఉంది. సో మీకు ఈ సంబంధించి టాప్ కాలేజ్ పెట్టుకోవాలని చెప్పేసి టాప్ కాలేజ్ పెట్టేసుకుంటారు సెకండ్ ఫేజ్‌లో కూడాని. సో అప్పుడు ఏమవుద్ది, సెకండ్ ఫేజ్‌లో కూడా సీట్ రాదు. సో మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినా అవ్వచ్చు, లేదా మేనేజ్మెంట్ కోట అయినా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకోసమే చెప్తున్నాను, మీ యొక్క ర్యాంక్ తగ్గట్టుగా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇంకా కూడాని ఆప్షన్ ఎంట్రీ మనకి రేపటి వరకు టైం ఉంది కాబట్టి ఇన్ కేస్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇంకా పెట్టకపోతే మాత్రం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మహా అయితే 1 అవర్ టైం పడుతుంది లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి. బట్ ఏంటంటే ఈ 1 అవర్ మీ 4 ఇయర్స్ సంబంధించి వరకు కూడా ఉండిపోతుంది. ఈ ఒక్క 1 అవర్ కష్టపడి కరెక్ట్‌గా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీ ర్యాంక్ తగ్గట్టుగా పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి కాలేజ్ సీట్ వస్తుంది. ఎలా పెట్టుకోవాలో కూడాను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. డీటెయిల్ వీడియో క్లియర్ ఎక్స్‌ప్లనేషన్‌తోని. చూడకపోతే చూడండి. ఎండ్ కార్డ్స్‌లో కూడా ఇస్తాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అస్సలు వదులుకోకండి. ఈ సెకండ్ ఫేజ్‌లో అయితే మరీ చెప్తున్నాను. సీట్ రాని వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీకు బెటర్ కాలేజ్ రావాలని కోరుకుంటున్నాను. సో థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.